ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారములు. ప్రొఫెసర్ నా పేరు రామిడి వెంకటరెడ్డి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద చాలా మంచి గౌరవం ఉండే. ఎంత మంచి గౌరవం ఉండేనంటే ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడనంత వరకు మంచి గౌరవం ఉండే. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు మచ్చలేని మనిషి. ఆయన ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డికి నేను ఎప్పుడు సపోర్ట్ మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారిని నేను ఎప్పుడు ఆయన గురించి ఎత్తుకొని మాట్లాడలేదు. ఇంకో ఈ వీడియో చూడండి అన్న, ఈ వీడియో చూడండి. రెడ్డి పైన ఈ రకంగా పొగడ్తల వర్షం కురిపించిన ఒక్క ఉదాహరణ చూపెట్టి కాంగ్రెస్ పార్టీని ర్యాలీ చేయగలిగాడు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలని గందరగోళపరచగలిగాడు. ప్రజల ముందు ప్రతిపక్షాలు ఎక్స్పోజ్ అవుతున్నాయి. అరే ఇంత గింజుకుంటున్నారు ఏంటి, వీళ్ళు ఇంత గందరగోళం పడుతున్నారేంటి అని. మూడవది, ఇది ప్రజలకు పెద్దవారికి మధ్య ఘర్షణగా. సో బట్ ఎప్పుడైనా ప్రజలు పెద్దవారికి పేదవారికి మధ్య ఘర్షణ వస్తే ప్రజానీకం పెద్దవారి పైన చర్యలు ఆహ్వానిస్తుంది. అంటే క్లియర్ గా ప్రజలు వర్సెస్ బడాబాబులు. ఇది రేవంత్ రెడ్డికి భారీగా ఉపయోగపడుతుంది. మీరు చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముట్టుకుంటే ప్రజలే వస్తారు. చూడండి, బడాబాబుల భరతం పడితే రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు. చూడండి, నాగార్జున సంగతి తెలిస్తే బతకనిస్తలేరు. చూడండి, రాజకీయ నాయకుల సంగతి తెలుస్తానంటే పాపం రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు. ఇది అన్న నాగేశ్వరరావు గారి భాగవతం. పెద్ద మనిషి, ప్రెస్ మీట్లకు కానీ మన చర్చా కార్యక్రమాలకు కానీ డబ్బుల్లే ఇయ్యని పోని మనిషి. ఈ పెద్ద మనిషి ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడతారు. ఊరు నాగేశ్వరరావు గారు 40 లక్షల ప్రజల మల్కాజ్గిరి అధిపతి. ప్రజలు హర్షించి పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో 4 లక్షల మెజార్టీతో గెలిపించి ఇంత మంచి మచ్చలేని వ్యక్తిత్వం మీద నాగేశ్వరరావు గారు మాట్లాడితే ఇది నవ్వాలా, మళ్ళీ ఏ విధంగా ఉన్నది ఇది? అసలు ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడే అర్హత నాగేశ్వరరావు గారికి ఉన్నదనేది నేను అనుకోను. ఎందుకంటే రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు 2000 నుంచి 3000 మందికి భోజనం పెట్టి, ఎట్లున్నావు బిడ్డ, తిన్నవా బిడ్డ, పండుకున్నావా బిడ్డ, ఆరోగ్యం ఎట్లుంది బిడ్డ, ముందు పోయి చూసిరా బిడ్డ, తినొచ్చినాక నీ పని గురించి మాట్లాడదామనే వ్యక్తి, మచ్చలేని వ్యక్తి. కరోనా పీరియడ్లో ఏం బిడ్డ ఆరోగ్యం, గాంధీ హాస్పిటల్ పోయి సొంత అన్న పోయి పలకరించలేని పరిస్థితిలా ఉంటే ఈటల రాజేందర్ గారు పోయి ఏం బిడ్డ, ఎట్లున్నావు బిడ్డ, బాగున్నావు బిడ్డ అనే వ్యక్తి గురించి నాగేశ్వరరావు నువ్వు ఇట్లా మాట్లాడడం ఏ విధంగా భావ్యం అనిపిస్తుంది చూడు. నువ్వు ఇంకోటి, ఇంతకుముందే కరుణాకర్ అన్న కానీ గడ్డం సాయన్న కానీ నెహ్రూ నాయక్ అన్న గురించి మాట్లాడిండ్రు. నువ్వు ఇమీడియట్లీగా క్షమాపణ చెప్తే అది పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ గారి గురించి ఎవరైనా సరే ఆయన మచ్చలేని మనిషి అంటారు. ఆయన రాజశేఖర రెడ్డితోని, చంద్రబాబు నాయుడుతోని, కిరణ్ కుమార్ రెడ్డితోని అసెంబ్లీలో కొట్లాడిన వ్యక్తి. ఆయన గురించి నాగేశ్వరరావు నీ ఇష్టానుసారంగా మాట్లాడి అధ్యక్ష పదవి గురించి ఏదో ఆపుదాము, నీ వెనకాల ఉండి ఎవరో ఆపిద్దాము, అట్లాంటి ప్రయత్నాలు చేస్తే అది ఎవ్వరు నమ్మరు. నీ మాటలు దీని వెనకాల ఎవరు ఉండి నీతో నేర్పిస్తున్నారు, ఇట్లా అధ్యక్ష పదవి వస్తుంది ఆపుదాము చేద్దాము అన్న మాటకి ఇది పద్ధతి కాదు. నువ్వు ఎంత తొందరగా 24 గంటల లోపల నువ్వు క్షమాపణ ఈటల రాజేందర్ చెప్తే మంచిగా ఉంటుంది. లేకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం కూడా సాధ్యపడదు. నమస్కారం అండి, రామిడి వెంకట.